డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో సుమన్ టీవీ వ్యూయర్స్, నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. నమస్కారం అండి నవీన గారు. ఏంటి బిజీగా ఏదో చేస్తున్నారు? సార్ ఏం లేదు సార్, నేను ఆదిత్య బిర్లా వాళ్ళది కుర్తీస్ చూస్తున్నా సార్. చాలా డిఫరెంట్ ఫ్యాషన్ ఉన్నాయి. రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళాం సార్. మేము అక్కడ వెళ్ళాం, వాళ్ళ వెడ్డింగ్ బ్రైడ్ కానీ అంతా కూడా ఫ్యామిలీ మొత్తం కూడా ఒక థీమ్ లాగా ఆదిత్య బిర్లా వాళ్ళ ఒక ఫ్యాషన్కి సంబంధించిన కుర్తీ పైజామాస్ కానీ అవన్నీ సూపర్ ఉన్నాయన్నమాట. సో మాకు కూడా కొంచెం 2-3 డేస్లో ఒక ఫంక్షన్ ఉంది. మా హస్బెండ్కి తీసుకుందాం ఒక ఫ్యాషన్గా అని చెప్పేసి చూస్తున్నాను సార్. ఆదిత్య బిర్లా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ చూస్తున్నాను. అవునండి, ఈ మధ్య చెప్తున్నారు షేర్వానీస్ కూడా చాలా బాగున్నాయంట. ఆదిత్య బిర్లా వాళ్ళు ఏం చేశారంటే డిజైనర్స్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. దే బాట్ సమ్ బ్రాండ్స్ అండ్ దెన్ దే ఆర్ మార్కెటింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఆదిత్య బిర్లాలో ఏంటంటే మీకు ఈ లైఫ్ స్టైల్, ప్యాంటలూన్స్, ముద్రా ఫ్యాషన్స్, మధురా ఫ్యాషన్స్, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ వాళ్ళు టైఅప్ చేశారు. వాళ్ళ బ్రాండ్ కింద వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో దీని ఏం చేశారంటే డిజైనర్ వేర్ కింద డిజైనర్స్తోని టైఅప్ అయి వాళ్ళ బ్రాండ్స్ని పర్చేస్ చేసి సపరేట్గా మార్కెటింగ్ చేస్తున్నారు. సో ఈ షేర్వానీస్, ఈ కుర్తీస్, పైజామాస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి. మీకు బెటర్ ప్రైస్లో ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం బెటర్ డిజైన్స్ అండ్ డిజైనర్ టైప్లో చాలా బాగుంటున్నాయి. సో మీరు కరెక్ట్ డెసిషన్ చేస్తున్నారు, మంచి డిజైన్ తీసుకొని కొనొచ్చు. బట్ నాట్ ఓన్లీ ఆదిత్య బిర్లా కదా సార్, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి బ్రాండ్స్, చాలా కంపెనీస్ కూడా దీంట్లో ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అంటే ఓన్లీ షాపింగ్ అంటారా ఆదిత్య బిర్లా వాళ్ళది? మనము కమింగ్ టు మన స్టాక్ మార్కెట్లో కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసే ఏమన్నా మనకి ఛాన్స్ ఉంది అంటారా సార్? ఆదిత్య బిర్లా వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారో డిజైనర్స్ వాళ్ళది, నిఖిల్ వాళ్ళతోని, సబ్యసాచి వాళ్ళతోని టైఅప్ అయ్యి దే ఆర్ ప్రమోటింగ్ లాట్ ఆఫ్ బ్రాండ్స్. బట్ దే ఆర్ లిస్టెడ్ కంపెనీ ఆల్సో. Aditya Birla is a listed company. Like you have Trent, okay, it's a listed company. Alage Reliance Retail, alage manaki Aditya Birla. It's a very good company, good brands. Manam Pantaloons lifestyle already manam experience chesam, regular ga akada buying cheyadam jarugutundi. Idi exclusive ga ethnic wear అని చెప్పేసి, స్పోర్ట్స్ వేర్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్ క్రియేట్ చేసి వాటికి ఒక ఎక్స్క్లూజివిటీ ఇస్తూ అందులో డిఫరెంట్ స్టైల్లో ఈ గార్మెంట్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇట్స్ అ లిస్టెడ్ కంపెనీ. ఐ థింక్ ఇట్స్ ఆల్సో ట్రేడింగ్ వెరీ వెల్. నౌ దే హ్యావ్ కమ్ అప్ విత్ వన్ గుడ్ సొల్యూషన్. ఏంటి అంటే దే వాంట్ టు అన్లాక్ ద వాల్యూ అండ్ డూ డీమర్చర్. సో రీసెంట్గా మీరు చూసే న్యూస్ చూస్తున్నాను సార్, ఆదిత్య బిర్లా వాళ్ళు డీమర్చ్ అయ్యారు అని చెప్పేసి కూడా న్యూస్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ లైఫ్ స్టైల్ బ్రాండ్ని, ప్యాంటలూన్స్ బ్రాండ్ని సపరేట్ చేసి 2 డిఫరెంట్ ఎంటిటీస్గా డీమర్జ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇట్స్ అ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అండ్ గుడ్ మార్జిన్స్ ఆల్సో. సో వాల్యూ బేస్డ్ ప్రొడక్ట్స్ ఒక సైడ్, గ్రోత్ బేస్డ్ బ్రాండ్స్ ఒక సైడ్ పెట్టేసి 2 డీమర్జ్ చేసి డిఫరెంట్గా వాటిని ప్రమోట్ చేసే ఆలోచనలో ఉండడం వల్ల వాల్యూ అన్లాకింగ్ అవుతుంది. ఈ గ్రోత్ సెగ్మెంట్ ఉన్న బ్రాండ్స్ అన్నీ పికప్ అవుతే ఇంకా మార్జిన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బెటర్ ప్రాఫిట్స్ వస్తుంది. లైఫ్ స్టైల్ వీటిలో ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. ఇట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఇవి అండ్ దే ఆర్ గెటింగ్ గుడ్ ప్రాఫిట్స్. నౌ బోత్ ఎంటిటీస్ విల్ బి ఫోకస్ సపరేట్లీ అండ్ దే విల్ బి గ్రోయింగ్ బెటర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు. ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే ట్రెండ్తో కంపేర్ చేశారనుకోండి, వాల్యుయేషన్ కూడా చాలా చీప్ ఉంది. సో దట్ వే ప్రొడక్ట్స్, మంచి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో నేను కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళాను, వాళ్ళని కూడా అడిగితే బాగుంది ఎక్కడ తీసుకున్నారు అంటే కూడా ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అనే చెప్తా ఉన్నారు. సో ఇట్స్ ద ప్రొడక్ట్ సీమ్స్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు గో అండ్ బై దోస్ ప్రొడక్ట్స్. అంటే సార్ ఇప్పుడు నేను ఓన్లీ షాపింగ్ పర్పసే అనుకుంటున్నాను. అంటే మనం తీసుకెళ్లే అమౌంట్లో 50% నేను షాపింగ్ చేయొచ్చు, 50% వచ్చేసి నేను ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు అంటారు అయితే? డెఫినెట్గా. ఆల్వేస్ ఏంటంటే అండి, మనకు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అంటే మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయని నా నమ్మకం. చెప్పారు కూడా చాలా వీడియోస్లో మీరు, మన సరౌండింగ్స్లోనే ఉంటాయని చెప్పేసి. అందుకే నాకు అప్పుడు నచ్చంగానే నేను ఫస్ట్ ఇది ఏ బ్రాండ్, ఇది అది లిస్టెడ్ కంపెనీయా ఏంటి అని స్టడీ చేస్తే అది ఆదిత్య బిర్లా వాళ్ళది. అట్ ద సేమ్ టైం ఈ డెవలప్మెంట్ చూశాక ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కదా, ఈ టైంలో ఇంకా స్టాక్ పడితే ఇంకా మంచి అక్యుములేట్ చేసుకుంటే ఇంకా బెటర్ ప్రైస్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సైడ్ షాపింగ్కి కొంత ఫండ్ వాడేసి
కొంత ఫండ్ ఆ షేర్స్కి ఉండడం వాడితే మంచి గ్రోత్ వచ్చే అవకాశం మాత్రం ఇందులో కనబడుతుంది. ఎనీవే వీ నీడ్ టు చెక్అవుట్ విత్ ద ఫైనాన్షియల్ అనలిస్ట్. ఐఎమ్ నాట్ అ సెబీ రీసెర్చ్ అనలిస్ట్, సో విల్ జస్ట్ ఎక్స్ప్లోర్ దిస్ ఆపర్చునిటీ అండ్ సీ వెదర్ వీ కెన్ మేక్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. లుక్స్ లైక్ బ్రాండ్స్ ఆర్ గుడ్, ప్రొడక్ట్స్ ఆర్ గుడ్. కంపెనీ ఆదిత్య బిర్లా కంపెనీ గురించి మనకు డౌట్ ఏం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్, వెరీ గుడ్ కంపెనీ ఆల్సో. ఫండమెంటల్స్ ఆల్సో డీసెంట్ అండ్ వాల్యుయేషన్ పరంగా చూస్తే కూడా ట్రెండ్ కన్నా చీప్ ఉంది. ఎస్. సో గుడ్ బ్రాండ్, గుడ్ ఫండమెంటల్స్, గుడ్ డిమర్జర్, గుడ్ ప్లాన్, అట్ ద సేమ్ టైమ్ గుడ్ వాల్యుయేషన్. సో ఈ డీమర్జర్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ గుడ్ సైన్ అని అంటారు సార్? ఎక్సలెంట్ సైన్. ఎందుకంటే ఎప్పుడైనా డీమర్జ్ చేశారనుకోండి ఫోకస్ క్లియర్ ఉంటుంది. ఎస్. ఇది గ్రోత్ బ్రాండ్, ఇది వాల్యూ బ్రాండ్. సో దీనికి మార్కెటింగ్, దీనికి ప్రమోషన్, దీనికి ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దీనికి తగినట్టుగా ఇది చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఈ ఎథనిక్ వేర్ ఇవన్నీ సపరేట్ ఎంటిటీగా తీసుకొస్తున్నారు. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ సపరేట్ ఉండాలి, దీనికి స్ట్రాటజీ సపరేట్ ఉండాలి. కాబట్టి ఆ డైరెక్షన్లో ఈ బ్రాండ్స్ని తీసుకెళ్తేనే సక్సెస్ అవుతాయి. అదే కామన్గా అన్ని బ్రాండ్స్ని తీసుకెళ్ళి ఒకటే రూఫ్లో పెట్టేసి చేయాలి అంటే అయ్యే పనులు కావు. ఎక్స్క్లూజివిటీ, ఎథనిక్ వేర్, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నది. డిఫరెంట్గా మార్కెటింగ్ చేయడం, వీటికి డిఫరెంట్గా చేయడం వల్ల వాల్యూ అన్లాక్ అవడం వల్ల మీకు బెటర్ వాల్యుయేషన్స్ వస్తాయి, బెటర్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి స్టార్టింగ్లో నేను సీరియస్గా మొబైల్ చూస్తున్నాను ఏంటి అనుకున్నారు కదా. మరి షాపింగే కాదు, మరి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ దాంట్లో మీరు షాపింగ్ 50% షాపింగ్ చేయొచ్చు, 50% మనము మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు అని చెప్పి మన మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.